ఒకానొక కాలంలో ఒకరోజు మధ్యాహ్నం సూరిబాబు చలమయ్య ఊరు మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గర కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా ఉండగా, ఏరా చలమయ్యా, మన రాజు ఒట్టి పిచ్చోళ్లా ఉన్నాడ్రా. అవునా? ఏం చేశాడేంటి? ప్రజల గురించి ఏమీ ఆలోచించకుండా అన్ని చెత్త నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అవునా? ఏమిటా నిర్ణయాలు? ఏముంటాయి, ప్రజలందరూ 2 బంగారు నాణేలు పన్ను కట్టాలని అంటున్నాడు. అందులో పెద్ద వింత ఉంది సూరిబాబు. జనాల రాజుకు పన్ను కట్టమన్నది ఆనవాయితీయే కదా. ఆనవాయితీనే కాదనట్లేదు, కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక బంగారు నాణెం సంపాదించడానికే సంవత్సరం పైగా పడుతుంది. అలాంటిది 2 బంగారు నాణేలు ఒక సంవత్సరానికి రాజుకివ్వాలి అంటే ప్రజలు ఎంత కష్టపడాలో తెలుసా? అవన్నీ ఆలోచిస్తే రాజులు రాజ్యాన్ని ఎలా పాలించగలరు చెప్పు? అలా అని ఎంత పడితే అంత పన్నులు వేస్తే ఎలా? ముందు ప్రజల స్థితిగతులు తెలుసుకోవాలి. ప్రజలను పీడించకూడదు. రాజు ప్రజల్ని పీడించడంలో పెద్ద గొప్ప ఏమీ లేదులేగాని రాజును పీడించినవాడొకడున్నాడు తెలుసా? నిజమా? ఎవడువాడు? అది చెప్పాలంటే ఒక పెద్ద కథ తెలియాలి నీకు. మనకి పనా పాట తిండి ఏలవ్వడానికి చాలా సమయం ఉంది కాని ఈలోపు ఆ కథేంటో చెప్పు. పూర్వం ధన్వంతరి అని ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని చిత్రాంగదుడు అని ఒక రాజు పరిపాలించేవాడు. అతనికి ఒక కూతురుండేది. కొడుకుల కోసం చాలా ఏళ్లు చూసీ చూసీ విసిగిపోయిన మహారాజు చివరికొకరోజు ఇంక తనకి కొడుకులు జన్మించరు అని తన కూతుర్నే ఆ రాజ్యానికి రాణిని చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. ఓహో, తర్వాతేమైంది? ఏమవుతుంది? రాజు తన కూతురు గుర్రపుస్వారీలోనూ పరుగు పందెంలను దిట్ట అని ఆ రెండింటిలో ఎవరైతే తన కూతురుతో పోటీపడి గెలుస్తారో వాళ్లకి తన కూతుర్ని అలాగే రాజ్యాన్ని ఇచ్చి రాజును చేస్తాను అని ప్రకటించాడు. బావుంది. మరి స్వయంవరానికి ఎంతమంది రాజులొచ్చారు? ఎక్కడొచ్చారు? ఆ స్వయంవరంలో ఓడిపోతే శిరచ్ఛేదనం చేస్తాను అని ఆ రాజు మెలికపెట్టాడు. అందువల్ల ఎవ్వరూ పెద్దగా ఆసక్తి చూపలేదు కాని కొంతమంది ఆశకొద్దీ ప్రయత్నించి యువరాణి చేతిలో ఓడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయ్యో, అవునా? అది సరేగాని నువ్వు రాజుని హింసించినవాడి గురించి చెప్తానని చెప్పి రాజు గురించి చెప్తున్నావేమిటి? అక్కడికే వస్తున్నా. అదే రాజ్యంలో బింబిసారా అనే ఒక యువకుడు ఉన్నాడు. యారా నాయనా, ఇలా ఎన్నాళ్ళని తిరుగుతావు? ఇంకా ఎంతకాలం ఇలా ఉంటావు? ఏదైనా పనీపాట చేసుకోవచ్చు కదా? ఏంది నాయనా, ప్రతిరోజు నీ గోల? ఏదో ఒకటి చేస్తానులేపో. ఇలా మాట్లాడుతూ ఉండగా ముసలమ్మ వచ్చి, ఏరా నారాయణ, నీ కొడుక్కి బుద్ధి చెప్పవా నువ్వు? ఏ ముసలి, నీ గోలంటే మధ్యలో ఇంతసేపు మా అయ్య, ఇప్పుడు నువ్వా? హా, చేసిందంతా చేసి ఇప్పుడు నాది గోల అంటావా? చూసావా నారాయణ, నీ కొడుకెలా మాట్లాడుతున్నాడో? ఏవైందమ్మా? ఏం చేశాడు? మన వీధి చివర సుబ్బిగాడు లేడు? వాడి ఆవులన్నీ తీసుకెళ్లి సంతలో అమ్మేశాడట. వచ్చేం డబ్బులతో తాగి తందనాలాడుతున్నాడట 3 రోజుల్నుంచి. వీడికి తాగడానికి డబ్బులెలా వచ్చాయని అనుకుంటున్నాను. ఇదా సంగతి? ఆ సుబ్బిగాడు పాపం లబోదిబోమంటూ తల పట్టుకొని కూర్చున్నాడు. యారా బింబీ, వాడావులెందుకురా అమ్మేశావు? నేనేం ఊరికే అమ్మేలేదు నాన్నా. వాడే మన పొలం గట్టు మీద కూర్చుని ఈ పశువులన్నీ కాయడం, పాలు పితకడం, వాటినమ్మడం, పశువుల శాల తొడవడం, పేడ తీయడం ఇదంతా చాకిరీరా బింబీ, విసుగొచ్చేస్తుంది. ఏదైనా చెయ్యాలి, కాస్త ప్రశాంతంగా జీవించాలి అన్నాడు. అందుకే వాటిని అమ్మేస్తే వాడు ప్రశాంతంగా ఉంటాడని అమ్మేశాను. వాడి పశువులమ్మేయటానికి నువ్వెవడివిరా? వాడేదో మాట వరుస కంటాడు, అందుకని పశువులమ్మేస్తావా? వాడికి ఎంత సాయం చేశానో తెలుసా? వాడికి విముక్తి కలిగించాను. ఆ, కలిగించావు. మా గొప్పగా చెప్పావు నారాయణ. మొన్నటికి మొన్న ఊరు చివర ఉన్న గుడిలో గంట తీసి అమ్మేశాడు నీ కొడుకు, తెలుసా? గుడిలో గంట అమ్మేశాడా? ఎందుకురా? గంటేం చేసిందిరా నీకు? అయినా అది ఎంత అపచారమో తెలుసా? నేనేం కావాలని అమ్మేయలేదు నాన్నా. అక్కడే రోజూ పడుకునే ఆ బిచ్చగాడు ఆ గంట శబ్దం వల్ల నిద్రపోలేకపోతున్నాను అన్నాడు. వాడికి వేళాపాలా లేకుండా నిద్రభంగం కలగడం వల్ల వాడు రోజురోజుకి చిక్కిపోతున్నాడని బాధపడ్డాడు. అందుకే అక్కడ గంట లేకపోతే సరిపోతుంది కదా అని తీసమ్మేశాను. చూసావా నారాయణ, నీ కొడుకు అతి తెలివి. ఇలాగే వదిలేశావనుకో రేపు నిన్ను కూడా అమ్మేస్తాడు. ఏంరా అంటే ఇలాగే ఏదో ఒక కథ చెప్పినా చెప్తాడు. చిచ్చి, నీవల్ల నాకున్న కాస్త పరువు కూడా పోతుంది ఊర్లో. ఇంకా ఉపేక్షించి లాభం లేదు. వెళ్ళిపోరా, ఈ క్షణమే ఇంటి నుంచి వెళ్ళిపోరా. నాన్నా, అది కాదు నాన్నా, నా మాట విను. మాట వినేది లేదు, ఏమీ లేదు. పైసాకి పనికి రాకుండా ఉన్నదే కాకుండా
రోజురోజుకీ నా పరువును కూడా తీసేస్తున్నావు. పో, ఈ క్షణమే ఇంటి నుంచి పో. చూడు నాన్నా, ఏదో ఒకరోజు నువ్వు ఊహించినంత సంపాదించి నేను తిరిగి ఈ ఊర్లో అడుగు పెడతాను. ఆ నువ్వు సంపాదిస్తావు వస్తావు. వెళ్ళు వెళ్ళు. నువ్వు లేకపోతే కనీసం మీ నాన్నైనా ప్రశాంతంగా ఉంటాడు. అలా బింబిసారుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా అలా నడుస్తూ వెళ్తూ ఒక పెద్ద అడవిలోకి వస్తాడు. అక్కడ చాలా ఆకలిగా ఉండడంతో ఒక చెట్టు దగ్గర ఆగుతాడు. ఆ చెట్టు కింద అప్పటికే కూర్చుని ఉన్నవాడిని చూసి, మిత్రమా, ఇక్కడ తినడానికేమైనా పళ్ళున్నాయా? వెంటనే ఆ వ్యక్తి ఒక పెద్ద చెట్టుని వేళ్లతో సహా పీకి బింబిసార ముందు పడేసి తిను అని చెట్టుని చూపించాడు. అది చూసి ఆశ్చర్యపడుతూనే కడుపు నిండా తిని, మిత్రమా, నీలో ఇంత గొప్ప శక్తి పెట్టుకుని అడవిలో ఏం చేస్తున్నావు? నాతో రా, నీకు 100 బంగారు నాణేలిప్పిస్తాను. అతను బింబిసార మాటలు నమ్మి అతని వెనక వచ్చాడు. అలా ఇద్దరూ నడుస్తూ ఉండగా అదే అడవిలో ఒకే చెట్టుకి కట్టేసి ఉన్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. మిత్రమా, ఎవరు నువ్వు? నిన్నెక్కడెవరు కట్టేశారు? నన్నెవరూ కట్టేయలేదు, నాకు నేనే కట్టేసుకున్నాను. ఇలా కట్టేసుకోకపోతే నా కాళ్ళు స్థిరంగా ఒకచోట ఉండలేవు, పరిగెడుతూనే ఉంటాయి, అందుకే ఇలా అని వివరిస్తాడు. నీక్కూడా గొప్ప శక్తి ఉంది. దీన్ని ఈ అడవిలో వృధా చేస్తున్నావు. నాతో రా, నీకు 100 బంగారు నాణేలిప్పిస్తాను. అలా తను కూడా బింబిసారుడిని నమ్మి తన వెంట నడుస్తాడు. అలా ముగ్గురూ చాలా దూరం ప్రయాణించి ఒక పెద్ద నగరం చేరుకుంటారు. అరే, అసలు వీడికి ఆ రాజుకి సంబంధమేంటి చలమయ్యా? నువ్వు అసలు విషయం చెప్పకుండా ఏదేదో చెప్తున్నావు. అరే సూరిబాబు, నీకాత్రం ఎక్కువరా, కాస్త చెప్పేదాకా ఆగు. సరే సరే చెప్పు. ఆ ముగ్గురూ నగరానికొచ్చారు. అయితే ఏమైంది? ఏమవుతుంది? వాళ్లు చేరుకున్నది ధన్వంతరి రాజ్యానికి. సరిగ్గా అప్పుడే రాజు చిత్రాంగదుడు అతని కుమార్తె స్వయంవరం గురించి ప్రకటించాడు. ఆ విషయం తెలుసుకున్న బింబిసారుడు అతను కూడా స్వయంవరంలో పాల్గొనదలిచానని రాజుతో చెప్పాడు. అప్పుడేమైంది? ఆ రాజు ఈ స్వయంవరం రాజపుత్రులకు మాత్రమే, మీలాంటివాళ్ల కోసం కాదు అన్నాడు. దాంతో బింబిసారుడికి కోపం వచ్చి, కనీసం నా అనుచరుడితో కూడా గెలవలేదు నీ కూతురు, అలాంటిది ఆమె కోసం మేము పోటీపడటమే ఎక్కువ అని కాస్త ఘాటుగా స్పందించాడు. ఆ రాజుకు బాగా కోపమొచ్చి, సరే అయితే మా యువరాణితో పందెంలో గెలువు అన్నాడా? కనీసం అలానున్నా బాగుండేది. అలా కాకుండా, సరే నీ అనుచరుల్లో ఒకణ్ణైనా మా యువరాణితో ఒక్క పందెంలోనైనా గెలిచి చూపించమను అన్నాడు. ఓహో, తర్వాతేమైంది? ఏమవుతుంది? బింబిసార దగ్గరున్న ఇద్దరిలో ఆ కట్టుకట్టుకుని బంధించబడ్డవాణ్ణి యువరాణి సగం దూరం కూడా పరిగెట్టకముందే వాడు గమ్యానికి చేరుకుని క్షణంలో యువరాణిని ఓడించాడు. అయ్యో, ఎంత పనైంది. మరి ఆ రాజు ఏం చేశాడప్పుడు? ఏం చేస్తాడు? ఆ రాజుకి తన కూతుర్ని బింబిసారుడికి ఇవ్వడానికి ఎంతమాత్రం ఇష్టం లేదు. అందుకని ఒక ఉపాయం చేశాడు. ఓహో, ఉపాయమా? ఏమిటది? నువ్వు మోసినంత బంగారం నీకిస్తాను, తీసుకుని ఇక్కడ్నుంచి వెళ్ళిపో అని రాజన్నాడు. దానికి బింబిసారుడు, లేదు నాకు యువరాణే కావాలన్నాడా? అలా అడిగినా బాగుండేది సూరిబాబు, కాని వాడు నేను కాదు, నా అనుచరుడు మోయగలిగినంత ఇవ్వు అన్నాడు. దాంతో ఎవడైతే ఏంటిలేని సరే అన్నాడు రాజు. దాంతో ఒక పెద్ద సంచి తీసి ఖజానాలో ఉన్న బంగారం మొత్తం తీసివేసినా సరే, ఆ చెట్ల వేళ్లతో సహా పీకి పడేసినా అనుచరుడు కనీసం కూడా వాడి మీద ఏమీ బరువు లేదు అన్నట్టు ఇంకా వెయ్యండి అన్నాడు. అలా మొత్తం దేశంలో ఉన్న బంగారమంతా తెచ్చి వాడి సంచిలో వేసినా వాడు మోస్తూనే ఉన్నాడు. చివరికి రాజు ఉన్నదంతా ఇచ్చేయాల్సొచ్చింది. ఆ రాజుకసలు బుద్ధిలేదు చలమయ్య. వాడింతన బలగంతో ముక్కలు ముక్కలుగా నరికేయకుండా వాడికి బంగారం ఇవ్వడమేంటి? నిజమే సూరిబాబు, నువ్వన్నట్టు ఆ రాజు తెలివిలేనివాడు. అందుకే అన్ని తప్పు నిర్ణయాలు తీసుకున్నాడు. ఇంతకీ ఏం చేశాడు? ఏముంది, రాజ్యంలో ఉన్న బంగారం మొత్తం వాళ్ళు తీసుకుపోతుంటే అలా అందరూ చూస్తూ ఉన్నారు. ఆ అవమానం తట్టుకోలేని రాజు కొంతమందిని వాళ్ల మీదకి పంపి రాజ్యం దాటగానే వాళ్ళని చంపేసి మొత్తం బంగారం తీసుకురండి అన్నాడు. అది అలా ఉండాలి రాజంటే. తర్వాతేమైంది? ఏమవుతుంది, అదే పెద్ద తప్పయింది. వాళ్ల మీదకి వెళ్లిన వాళ్ళందరినీ తుక్కు కింద కొట్టిపడేశారు అందరూ కలిసి. అంతేకాకుండా మళ్లీ తిరిగి రాజ్యంలోకొచ్చి రాజుని కట్టుకున్న పట్టలతో రాజ్యం నుండి తరిమేశారు. అయ్యో, అదేంటి? ఇంత జరుగుతుంటే రాజ్యంలోని ప్రజలు, సైన్యం ఎవరూ ఏమీ అనలేదా? ఏమంటారు, రాజు ప్రకటించినట్లే స్వయంవరానికి వచ్చారు, గెలిచారు. మళ్లీ రాజు వద్దు, బంగారమిస్తాను అన్నాడు.
ఇచ్చాడు, వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయారు కాని వెనకనుంచి దొంగదెబ్బ తీయాలని చూశారు. ఎటువైపు చూసినా న్యాయం వాళ్లవైపే ఉంది. అంతేకాక ముఖ్యంగా రాజ్యంలో ఉన్న బంగారం మొత్తం వాళ్ల చేతుల్లో ఉంది. రేపట్నుంచి వాళ్ల అవసరాలు తీరాలంటే రాజు వాళ్లకి వేతనాలివ్వాలి. అందుకే అవన్నీ ఆలోచించి ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకున్నారు. అవునా? ఏంటది? బింబిసారుణ్ణి రాజును చేసేశారు. యువరాణినిచ్చి వివాహం చేసేశారు. ఎందుకు పనికిరాడు అన్నవాడు ఏకంగా ఒక రాజ్యానికే రాజయిపోయాడన్నమాట. మరే మరి వాడి వెంట వచ్చిన ఆ ఇద్దరినీ ఏం చేశాడు? ఏవుంది, వాళ్ళని ప్రధాన అనుచరులుగా నియమించాడు. అవును, ఇంతకు ఆ తెలివి తక్కువ రాజు ఏమయ్యాడు, ఎటుపోయాడు? వేషం భాష మార్చుకుని సామాన్యుడిలా బిచ్చమెత్తుకుంటూ తోచిన పని చేసుకుంటూ ఇలా నీ పక్కన కూర్చున్నాడు. ఆ మాటకు సూరిబాబు కాస్త అర్థం కానట్టు చలమయ్య వైపు చూసి, అంటే చలమయ్యా, నువ్వనేది? అవును, నువ్వనుకుంటున్నది నిజమే. ఆ తెలివి తక్కువ రాజుని నేనే. అంటే ఇన్నాళ్ళు మా ఊర్లో ఉన్నది చిత్రంగద మహారాజా? ఊరుకోవయ్యా, ఆ మహారాజు ఎప్పుడో చచ్చిపోయాడు. అలా ఎందుకు పనికిరాడు అనుకున్నవాడు రాజు అయిపోయాడు. రాజుగా ఉన్నవాడు బిచ్చగాడు అయిపోయాడు. కాలం కలిసివచ్చినవాడికి ఒకలా, కలిసిరానివాడికి ఒకలా పనిచేస్తుంది అన్నదానికి ఈ కథ ఒక ఉదాహరణ.